ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఈరోజు ఒక అంశాన్ని మనం విందాం. మనం నేర్చుకోవడానికి వినడానికి సిద్ధపడిన ఒక అద్భుతమైన వాక్యాంశం ఏంటండి అంటే, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతం. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతము ఈరోజు అంశం. కనుక ఇంతకీ ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని గురించి యేసుక్రీస్తు వారు ఆయనున్న కాలములో సమాజానికి, ప్రజలకు ఆయన ఎందుకు చెప్పాడు? ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క ఉపమానము, తప్పిపోయి తిరిగి వచ్చిన ఈ కుమారుని యొక్క జీవిత వృత్తాంతము, ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క ఉపమానములోని ఉపదేశాన్ని యేసుక్రీస్తు వారు, ఆ ఉపమానం చెప్పవలసిన అవసరం యేసుక్రీస్తు వారికి ఏమొచ్చింది? మన ప్రభు అయిన యేసయ్య సమాజానికి, ప్రజలకు ఏ విషయం చెప్పాలి అన్నా ఎక్కువగా ఉపమానాలు ఎక్కువగా చెప్పేవాడు. ఏం చెప్పేవారు ఆయన? ఉపమానములే చెప్పేవారు. ఉపమానము అనే పదానికి అర్థం ఏంటండి అంటే, తెలిసిన విషయాన్ని తీసుకొని తెలియని దానిని చెప్పడమే ఉపమానము. ఏమండి? మళ్ళీ తెలిసిన ఒక విషయాన్ని తీసుకొని తీసుకొచ్చి తెలియని కొత్త విషయం, తెలియని మంచి విషయాలు చెప్పడమే ఉపమానము అను పదానికి అర్థం. ఏమండి? ఇంతకీ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని గూర్చిన ఉపమానము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు అసలు అని ఆలోచిస్తే, లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమండి? లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా అని బైబిల్లో ఉంది. ఏముంది బైబిల్లో? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, 2 పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ప్రియులారా, అక్కడ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని గురించి చెప్పడానికి ఒక బలమైన కారణం అనేది ఉంది. ఏంటి అనేది మనం అదే మీకు ప్రారంభిస్తున్నాం. యేసుక్రీస్తు దగ్గరికి ఎక్కువగా దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన వారు 2 తెగల వారు ఉన్నారు అక్కడ. యేసు ప్రభు దగ్గరికి వాక్యం నేర్చుకోవడానికి, వాక్యం వినడానికి వచ్చిన వారు 2 బృందాలు మనకి కనబడుతున్నాయి. అందులో మొదటి బృందము లేదా మొదటి తెగ ఎవరంటే సుంకరులు. ఎవరండి? సుంకరులు. రెండవ వారు ఎవరంటే పాపులు. సుంకరులు, పాపులు ఎవరి దగ్గరికి వచ్చేవారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఎందుకంటే దేవుని వాక్యము వినడానికి వచ్చేవారు. ఈరోజు మనమందరము కూడా ఈ ప్రశస్తమైన దైవ సన్నిధిగా పిలబడుతున్న ఈ పరలోకపు పాఠశాలకు మనమందరం ఎందుకు వస్తున్నాము అంటే, ఎందుకు రావాలి అంటే, దేవుని వాక్యం వినడానికి మాత్రమే రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమండి?
దేవుని వాక్యం నేర్చుకోవడానికి రావాలి. ఎందుకంటే ఇది మన యొక్క బడి. ఏమండి? మన యొక్క బడి. ఈ బడికి వచ్చింది ఎందుకు అంటే ఈ హృదయము అనే మన గుడిని బాగు చేసుకోవడానికి మనం వస్తున్నాం. కనుక ఆ రోజు యేసు ప్రభు వారి దగ్గరికి ఈ 2 బృందాలుగా ఉంటున్నవారు, ఒక బృందము ఎవరంటే చెప్పండి, సుంకరులు. రెండవ బృందం ఎవరంటే పాపులు. ఈ 2 తెగల వారు ఆ రోజు ఆ సందర్భములో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వాక్యం వినడానికి వచ్చేవారు. ఏమండి? ఏమైనా తప్పు ఉంది అందులో చెప్పాలి పెద్దలు మీరు. ఏమండి? వాక్యం వినడానికి అనేక మంది వస్తారు, తప్పేమీ లేదు. ఉదాహరణకి మన గద్దె ఉంది కదా, ఆటో స్టాండ్, బస్ స్టాప్ అంటాం ఒకప్పుడు మనం. ఆ బస్ స్టాప్లో సువార్త కూడికి మనం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఏమండి, క్రైస్తవులు మాత్రమే దేవుని వాక్యం వినడానికి రావాలనే రూల్ ఉందా? క్రైస్తవులు వస్తారు, క్రైస్తవులు కానివారు వస్తారు, ఇంకా గట్టి చెప్పాలి అంటే త్రాగుబోతులు వస్తారు, జోదగాలు వస్తారు. ఏమండి? ఈ యొక్క ఈ పొగ తాగిన వారు, స్మోక్ చేసిన వారు కూడా వస్తారు. ఎందుకంటే దేవుని మాటలు ఆలకించడానికి వస్తారు. వచ్చినంత మాత్రాన ఏమండి, ఫలానా వ్యక్తి వాక్యం వినడానికి వచ్చాడు అని మనం అనకూడదు. అనొచ్చా? అనకూడదు. దేవుని వాక్యం ఏమండి, క్రైస్తవులకు మాత్రమే కాదు, దేవుని వాక్యం అందరికీ. ఏమండి? అందరికీ. ఒక వ్యభిచారికి వాక్యం కావాలి, ఒక దొంగవాడికి వాక్యం కావాలి, ఏమండి, ఒక హంతకుడికి వాక్యం కావాలి, మారు మనస్సు లేనివాడికి వాక్యం కావాలి, అపవిత్రుడికి వాక్యం కావాలి. ఏమండి? దేవునికి దూరంగా బ్రతికిన వాడికి వాక్యం కావాలి, లోకం వైపు చూసిన వాడికి వాక్యం కావాలి, దేవుడంటే అశ్రద్ధ కలిగిన వాడికి వాక్యం కావాలి, దేవుడంటే ప్రేమ లేని వాడికి గట్టి చెప్పండి వాక్యం కావాలి. ఏమంటే నామకార్థ క్రైస్తవులకి వాక్యం కావాలి, వేషాధారణ కలిగిన క్రైస్తవులకి వాక్యం కావాలి. ఎందుకంటే దేవుని వాక్యము అందరికీ కావాలి. ఎందుకయ్యంటే ఆ దేవుని వాక్యమే ప్రతి మనిషి మనస్సును మార్చేది కనుక. ఏమంటే దేవుని వాక్యం ప్రతి మనిషి జీవితాన్ని మార్చేది కనుక. అయితే ఇప్పుడు వాక్యం మనం చెప్తున్నప్పుడు, చర్చిలో ఉండి మనం చెప్తున్నప్పుడు బయట వారు కూడా కొంతమంది త్రాగిన వారు వింటున్నారు, జోదగాలు వింటున్నారు, ఏమంటే పాపులు వింటున్నారు, అపవిత్రులు వింటున్నారు, అబద్ధికులు వింటున్నారు, దొంగలు వింటున్నారు, మత ఛాందస్వాదులు వింటున్నారు. వాళ్ళు వింటున్నారని దేవుని వాక్యం ఆపేస్తే అది కరెక్టా? అలాగాగండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి కూడా దేవుని వాక్యం వినడానికి ఎవరెవరు వచ్చారండి? సుంకరులు, పాపులు. ఎవరు వచ్చారు? సుంకరులు. గట్టిగా, సుంకరులు, పాపులు. ఏమంటే వెంకటరావు చెప్తాడు గట్టిగా. ఎవరు వచ్చారు? సుంకరులు, పాపులు. సూపర్. ఏమండి? ఈ 2 బృందాలు కలిగిన వారు వచ్చారు. దేవుని వాక్యానికి వచ్చిన వారిని కొంతమంది చూశారు. యేసు ప్రభు దగ్గరికి సుంకరులు రావడం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి పాపులు వచ్చి కూర్చోవడం ఏంటి? యేసు ప్రభు వారు కూడా పాపుల దగ్గరికి వచ్చి వాక్యం చెప్పి భోజనము చేయడం ఏంటి, భోజనం తినడం ఏంటి వాళ్ళ దగ్గర అసలు అని చూడండి. పరిసయ్యులు. ఏమండి? ఈ జిడ్డిగాళ్ళు యేసు ప్రభుకి బాగా తగులుకుంటారు. పరిసయ్యులు, నెక్స్ట్ శాస్త్రులను అది చూచి దేని చూశారు? సుంకరులు వచ్చి వాక్యం వినడం చూశారు, పాపులు వచ్చి వాక్యం వినడం చూశారు. నెక్స్ట్ ఏంటంటే వారందరూ కలిసి భోజనం చేయడం చూశారు. బోధ వినటకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బోధ వినడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు భోజనం కూడా చేస్తున్నారు. బోధ విన్నారు, భోజనము కూడా చేస్తున్నారు.
వీళ్ళు ఓర్వలేక, ఉడుక్కుపోయి, తట్టుకోలేక, సహించలేక ఏమని అంటున్నారు చూడండి. పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు ఎవరెత్తడంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకున్న ఇతడు పాపులను చేర్చుకొని, ఏమండి, పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని, ఏమండి, వారు సనుగకొనిరి. శాస్త్రులకు ఎందుకు, పరిసయ్యులకు ఎందుకు? అది యేసు ప్రభు వారి ఇష్టం. ఏమండి, ఒక సందర్భములో, ఒక సువార్తలో ప్రభు అంటాడు, నేను పాపులనే పిలవచ్చి తిని అని బైబిల్లో ఉంది. ఇంకో దగ్గర ఏముందంటే, పాపులను వెదికి రక్షించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చినని ఒక దగ్గర ఉంది. ఏమండి, అవునా? మరొక దగ్గర ఏముందంటే, రోగులకే వైద్యుడు అవసరం. అంతే కదా మరి. పేషెంట్లకి ఎవరు కావాలి? డాక్టర్ కావాలి. అలాగే పాపపు రోగాలతో ఉన్న వారికి చెప్పండి ఎవరు కావాలంటే పరమ వైద్యుడిగా పిలబడుతున్న యేసు ప్రభు కావాలి. మరి మధ్యలో వీరికెందుకు ఆ నొప్పు? ఏమిటి ఆ నొప్పి వీరికెందుకు అసలు? ప్రభు వాక్యం వినడానికి వచ్చారు, ప్రభు బోధ వినడానికి వచ్చారు. వచ్చి వారి జీవితాలు మార్చుకోవడానికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ బ్రతుకులను మార్చుకోవడానికి వచ్చి ఉండొచ్చు, వారి యొక్క ఏమండి ఆలోచనలను మార్చుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి సుంకరులు, పాపులు వచ్చి వాక్యం వినడానికి రావచ్చు. మరి అంత మాత్రాన ఏమండి ఈ శాస్త్రులకి, పరిస్థితులకి అంత పెయిన్, అంత నొప్పెందుకు అంటే, యేసు ప్రభు అంటే శాస్త్రులకి, పరిసయ్యులకి కెట్టదు. ఒకటి, యేసు ప్రభు అంటే శాస్త్రులకు, పరిసయ్యులకు పడదు. రెండు, యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు చెప్పే వాక్యం అన్నా వారికి నచ్చదు. మూడు, ఏమండి యేసు ప్రభు అన్నా, ఆయన చెప్పే వాక్యం అన్నా వారికి ఇష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగా ఉండాలి. అవునంటారు కాదంటారు? నచ్చలేనప్పుడు నచ్చలేనట్టుగా ఉండాలి. మాకు ఆయన వాక్యము వద్దు, ఆయన బోధ వద్దు అనుకున్నప్పుడు ఏమండి చెప్పండి, వద్దనుకున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈయన పాపుల దగ్గరికి ఈయన వెళ్ళదు కదా, పాపులు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ సందర్భంలో పాపులు ఆయన బోధ వింటున్నారు, సుంకరులు ఆయన వాక్యాన్ని వింటున్నారు. ఏమండి వింటూ అందరితో కలిసి యేసుక్రీస్తు వారు అక్కడ భోజనం చేస్తున్నారు. ఏమండి మరి ఈయనకి ఎందుకు బాధ? అందుకు ఉపమానం ప్రారంభించాడు. అది కారణం. ఏమండి అందుకు ఉపమానము ప్రారంభించాడు అంటే వినండి, శాస్త్రులకున్న, పరిసయ్యులకున్న పెద్ద బలహీనత ఏంటండి అంటే, మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులము, మేమే యథార్థవంతులము, మేమే నీతి నిజాయితీ కలిగిన వారము. ఇతరులందరూ కూడా ఎవరంటే పాపులు అనే పెద్ద బలహీనత ఏమంటే వీరిలో ఉంది. కనుక ఆ బలహీనతను ఏమండి వినండి, బలహీనతను దూరపరచడానికి శాస్త్రులకి, పరిసయ్యులకి కూడా యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియాలి అంటే ఒక ఉపమానము చెప్పాలి. ఏమండి ఉపమానం చెప్పాలి. ఉపమానం చెప్తే ఆ ఉపమానములో వారికి ఏం దొరుకుతుంది అంటే ఉపదేశము దొరుకుతుంది. మీకు అర్థమైంది నా భాష? ఉపమానము చెప్తే ఆ ఉపమానములు ఉపదేశం అనేది దొరుకుతుంది. ఉపదేశం అంటే దేవుని మాటలు వారికి దొరుకుతాయి, దేవుని వాక్యం వారికి, శాస్త్రులకి, పరిసయ్యులకు దొరుకుతుంది. అలా దొరకడం వలన ఏంటి వీళ్ళు తప్పేంటి వీళ్ళు తెలుసుకునే అవకాశము ఉంటుంది. అందుకే ఉపమానాన్ని ప్రారంభించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రారంభించి ఏమని ప్రారంభించాడో జాగ్రత్త చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము, ఏమండి లూకా సువార్త 15వ అధ్యాయము ఒక్కసారి 11 నుండి, ఏమండి మరియు
ఆయన ఇట్లనెను. మరియు యేసుక్రీస్తు వారు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఇట్లనెను. ఏమని వినండి. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. ఏమండి? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి అని పిలిచాడు. తండ్రి అని పిలవగానే ఆ యొక్క తండ్రి చెప్పు కుమారుడా అని జవాబిచ్చాడు. ఆ చిన్నవాడుగా పిలబడుతున్న చిన్న కొడుకు తన నాన్న దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి అని పిలిచి ఏమన్నాడంటే ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని అడిగాడు. ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని అడిగాడు. తండ్రి వెంటనే ఈరోజు మీకు పై చెప్తున్నాను, వచ్చే వారం చక్కగా ప్రతి పదాన్ని మీకు వివరిస్తాను. ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. ముందు ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తు వారు ఉపమానం ఎలాగైతే చెప్పారో ఉపమానాన్ని మీ దగ్గర ఉపమానంగానే చెప్తాను ఈ వారం. అప్పుడు ఉపమానములోని ఒక ఉద్దేశం ఏంటో తర్వాత మనం విందాం. ఓకేనా? లేదా ఇది సగం అయిపోతే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు శాస్త్రుల నోరు మూయించడానికి, పరిసయ్యుల నోరు మూయించడానికి, వారికి జ్ఞానోదయం రావాలని, మనోనేత్రాలు తెరవబడాలని, వెలగాలని యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని తీసుకొని చెప్పాడు. వారుకున్న బలహీనత ఏంటి? మేము నీతిమంతులము, అవతల వ్యక్తులు పాపులు అంటున్నారు. తప్పు కదా మరి. ఏమండి? అందుకే వారిలో ఉన్న పెద్ద బలహీనతను దూరపరచడానికి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని ఎన్నుకున్నాడు. ఆ ఉపమానాన్ని ప్రారంభించాడు. ఒక ఊరిలో ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు వచ్చి తండ్రి నాకు రావలసిన ఆస్తిలో భాగము నాకు ఇవ్వు అన్నప్పుడు తండ్రి కూడా నాయనా ఓకే, నువ్వు అడిగే కనుక నువ్వు ఆస్తికి వారసత్వం యొక్క హక్కు నీకు ఉంది కనుక, ఆస్తికి హక్కుదారుడు నువ్వు మీ అన్నయ్య కనుక రైట్, నువ్వు అడిగినందుకు నీ కంపల్సరీగా నీకును నీ అన్నయ్యకి కూడా నేను ఆస్తిని పంచి పెడతాను అన్నాడు. ఓకే, బాగుంది. ఆస్తిని పంచి పెడతాను చెప్పినప్పుడు చిన్న కొడుకు పిలిచాడు. చిన్న కొడుకు ఉన్నాడు. నెక్స్ట్ పెద్ద కొడుకును కూడా పిలిచాడు. ఇద్దరికి కూడా సమానంగా తండ్రి తన ఆస్తిని పంచేశాడు. చాలా బాగుంది. పంచేశాడు. పంచిన తర్వాత ఏం జరిగిందంటే పెద్ద కుమారుడు తన ఆస్తిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. పెద్ద కొడుకు తండ్రి ఇచ్చిన ఆస్తిని జాగ్రత్తగా దాచుకున్నాడు. సూపర్. చిన్న కొడుకు తండ్రి ఇచ్చిన తన ఆస్తిని, తన భాగాన్ని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆస్తిని అంతటిని కూడా స్నేహితులతో జట్టుకూడి, వేశ్యలతో జట్టుకూడి, పాపములో పడిపోయి, పాపములో పతనమైపోయి, పాపములో మునిగిపోయి, పాపములోను జీవిస్తూ చివరికి ఈ ఆస్తిని అంతటిని ఒక్క చిల్లి రూపాయి కూడా లేకుండా ఆ చిన్న కుమారుడు ఆ వేశ్యలకు ఇచ్చేశాడు, తన స్నేహితులకి ఇచ్చేశాడు. తన భోగేచ్ఛల కొరకు, తన సుఖ సౌఖ్యాల కొరకు, తన సుఖ సంతోషాల కొరకు ఈ ఆస్తిని అంతటిని కూడా ఏం చేశాడంటే వ్యయపరిచేశాడు. అంటే పాడు చేశాడు. ఒక్క రూపాయి కూడా లేకుండా తండ్రి కొడుకుని నమ్మి ప్రేమించి ఇచ్చిన ఆస్తిని అంతటిని కూడా ఆ చిన్న కొడుకు ఏం చేశాడంటే దుబారా చేశాడు. అర్థమైందా భాష? ఏం చేశాడు? మొత్తం ఆస్తిని అంతటిని కూడా ఒక్క రూపాయి కూడా లేకుండా పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత వినండి, ఆస్తి ఉన్నంత వరకు కూడా స్నేహితులు ఆయన దగ్గర ఉన్నారు. ఆస్తి ఉన్నంత వరకు కూడా వేశ్యలు కూడా చిన్న కొడుకు దగ్గరే ఉన్నారు. ఎప్పుడైతే ఆస్తి ఐసు ముక్కలాగా కరిగిపోయిందో ఒక్క వ్యక్తి కూడా ఆ చిన్న కుమారుడు దగ్గర లేడు.
దూరదేశం వెళ్ళిపోయాడు, ఒక్కడ మాత్రం మిగిలిపోయాడు. ఏమండి చూసారా? దూరదేశం వెళ్ళిపోయి ఒక్కడ మాత్రం మిగిలిపోయాడు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాడు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఏం చెయ్యాలో ఏమండి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అయ్యో ఏమిటి నేను తండ్రి దగ్గర నేను ఆస్తిని అడగగానే తండ్రి మారు మాట ఆడకుండా నిజంగా నన్ను నమ్మాడు, నన్ను ప్రేమించాడు. నిజంగా అంటే నా తండ్రికి ఎంత ఇష్టం కనుక అడిగిన వెంటనే నాకు రావలసిన ఆస్తిని నాకు ఇచ్చేశాడు. నేనేం చేశానంటే ఇచ్చిన ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాను, చాలా దూర ప్రాంతం వెళ్ళిపోయాను. ఆ ఆస్తిని అంతటిని కూడా ఐసులాగా ఆర్పేశాను. ఇప్పుడు నాకు అన్నం పెట్టేవారు ఎవరూ లేరు, దాహం తీర్చేవారు ఎవరు అంటే నీళ్ళిచ్చేవారు ఎవరు లేరు, నా కష్టాల్లో ఆదుకునేవారు ఎవరు లేరు, నా బాధల్లో ఓదార్చేవారు ఎవరు లేరని ఆ చిన్న కుమారుడు మనస్సులో ఆయన మెదడులో విచారము ప్రారంభమవుతుంది. ఏం చేయాలో దిక్కుతోచని దీన పరిస్థితుల్లో పడిపోయాడు చిన్న కుమారుడు. తెలుసో తెలియకో తొందరపడిపోయి ఆలోచించకో ఆవేశంతోనో వినండి, ఆవేశంతో ఈ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. దూరదేశం పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఎవ్వరు లేని అనాథగా దిక్కుమాలిన వాడిగా ఉన్నాడు. కనీసం ఖర్చు పెట్టడానికి ఒక రూపాయి కూడా లేకుండా అయిపోయాడు. తీరా చూస్తే ఆకలి వేస్తుంది. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చేయాలి అనుకున్నాడు. చాలా ఆకలి వేస్తుంది. స్నేహితులు చూస్తే వెళ్ళిపోయారు, వేశ్యలు చూస్తే వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళ అవసరం తీరిపోయింది కనుక. ఈయన దగ్గర వాళ్ళకి కావలసినవన్నీ తీసుకున్నారు. ఈయన మేపేశాడు శుభ్రంగా. ఏమండి అంటే తండ్రి ఇచ్చిన ఆస్తి యొక్క విలువ ఈయనకి అర్థం అవ్వలేదు. కష్టపడితే చెప్పండి ఏమిటా, కష్టపడితే విలువ అనేది అర్థమవుతుంది. కష్టపడితే ఆ రూపాయి విలువేంటో తెలుస్తుంది. కష్టపడితే బట్టల విలువేంటో తెలుస్తుంది. కష్టపడితే ఆ సమయం విలువేంటో తెలుస్తుంది. చెమట కారిస్తే ఆ కష్టములోని సారమేంటో అర్థమవుతుంది. కష్టపడితే ఏమండి ఆ తల్లి యొక్క కష్టం, తండ్రి యొక్క కష్టం ఏంటో, ఆ విలువేంటో తెలుస్తుంది. తల్లిని కొట్టుకొని తండ్రిని కొట్టుకొని ఎదో నాటకాలు ఆడుకొని ఎగస్ట్రాలు చేసుకొని ఉన్న కొడుకులకి ఏం అర్థమవుతుంది తల్లిదండ్రుల యొక్క వేదన, తల్లిదండ్రుల యొక్క కష్టం చెప్పండి. చిన్న కొడుకు అడగగానే ముందు వెనక ఆలోచించకుండా అయ్యో నా కొడుకు అంటే నాకు ప్రేమ కనుక ఆ ప్రేమను ఈ ఆస్తి రూపంలో నా ప్రేమేంటో నా కొడుకు తెలియాలని పాపం ఆ తండ్రి అపారమైన ప్రేమతో చిన్న కొడుకుకి ఇవ్వవలసిన ఆస్తిని ఇచ్చేసరికి ఆస్తిని అంతటిని కూడా ఆర్పేశాడు. చిన్న కొడుకు ఆరిపోయాడు, పారిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో ఏమి అర్థం అవ్వట్లేదండి పాపం. ఏం అర్థం అవ్వట్లేదు. తీరా చూస్తే దాహం వేస్తుంది, తీరా చూస్తే ఆకలి వేస్తుంది. దిక్కుమాలిన వాళ్ళ ఉండిపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వట్లేదు ఆ చిన్న కొడుక్కి. చివరికి పందులు మేపి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఆకలేస్తుంది, నాకు భోజనం పెట్టవా, నీ పందులు నేను కాస్తాను అన్నాడు. ఎందుకు నాయన ఎందుకు ఆ పరిస్థితి నీకు? ఎందుకయ్యా ఆ పరిస్థితి? చూసారా అయితే అప్పుడు ఆ పందుల మేపే యజమాని అంటున్నాడు, నువ్వు ముందు ఈ పందులను నువ్వు మేపిన తర్వాత అప్పుడు నేను నీకు భోజనం పెడతాను, అంతే కదా. మరి నువ్వు కూలికి వెళ్తావు, పనికి వెళ్ళిన వెంటనే నాకు జీతానికి ఇచ్చి, నా కూలి డబ్బులు నాకు ఇచ్చి, పని చేయకుండా కూలి ఇచ్చి అంటే ఇస్తాడా? అంత అజ్ఞానంలో ఎవరున్నారు ఈ భూమి మీద? చెప్పాలి. అంత జ్ఞానం లేని వారు ఎవరున్నారు? యజమానులు. జ్ఞానము లేని యజమానులు ఎవ్వరు లేరు. అవసరమైతే కూలి కూడా
ఏమండి తినేసేవారు ఉన్నారు సమాజంలో. నాకు అడగని చెప్తాను. ఏమంటే అన్యాయంగా అక్రమంగా ఏమంటే ఒక పనివాడు జీతం నాకెందుకు, ఒక పనివాడు కూలి నాకెందుకు అనే ఆలోచన లేదు యజమానులకి. దొంగ యజమానులు లేదు, దౌర్భాగ్యపు యజమానులు వీరు. ఏమండి ఆ వాని కూలి ఏం చేస్తారు? తినేస్తున్నారు, ఇప్పటికీ తినేస్తున్నారు. రండి చూపిస్తాను. మీరు అనుకుంటారు పొలంలోనూ కూలి అని కాదు, కోత కోసే కూలే కాదు. ఏమండి బయట ఉద్యోగాలు కూడా, పెద్ద పెద్ద జాబులు కూడా, ఏమండి జీతాలు కూడా ఏమండి ఇవ్వలేని యజమానులు కూడా ఉన్నారు సమాజంలో. ఎంత బాధాకరం. అయితే ఇప్పుడు ఈ పందులు మేపే యజమాని యజమాని అంటున్నాడు, నువ్వు ముందు పందులు మేపితే నేను నీకు భోజనం పెడుతున్నాడు. అంతవరకు వినండి, అంతవరకు ఈ చిన్న కొడుకు తట్టుకోలేకపోయాడు పాపం, ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొని అని బైబిల్ దేవుడు రాయించాడు. ప్రభు చెప్పేశాడు యేసుక్రీస్తు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవడమా? అదే ఆ తండ్రి దగ్గర ఉంటే, ఆ నాన్న దగ్గర ఉంటే మంచి మంచి పలహారాలు, చికెనులు, మటను, బిర్యానీ, మంచి మంచి వైభోగం, మంచి మంచి భోజనాలు. అవునా? ఎందుకో పరిస్థితి ఏనా? ఎందుకు ఆ పరిస్థితి చూసారండి? మీకైనా సరే, కొడుకు స్థానంలో మీరేంటి సరే, కొడుకుల స్థానంలో మీరేంటి సరే, ఏమండి ఆలోచించకుండా, తల్లిని తండ్రిని అర్థం చేసుకోకుండా, వారి మీద తిరగబడి వారిని కొట్టేసి మీ మీద హీరోలవి అని అనుకుంటే మాత్రం దేవుడు తోలు తీసేస్తాడు మీకు. నేను చాలా సీరియస్ చెప్తున్నాను మీకు. అర్థమైందా? వాళ్ళు చేస్తారా? చేయకూడదు అలాగా. అర్థమైందా? ఆ తల్లి విలువ, తండ్రి విలువ మీకు తెలియాలి అంటే సన్నిధికి రండి, వాక్యం వినండి, బైబిల్ చదవండి, ప్రార్థించండి, కన్నీరు కార్చండి, ఆ తల్లి తండ్రుల పాదాలని పట్టుకోండి. అప్పుడు ఆ తల్లి విలువ, తండ్రి విలువేటో దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఏమండి మేము కూడా స్నేహితులతో వెళ్తాం, త్రాగుళ్ళు తాగుతాం, ముండ్లకి వెళ్తాము, ఏమండి పెళ్ళిళ్ళు చేసుకుంటాము, ఏమండి దొంగ వేషాలు వేస్తామంటే మాత్రం ఇక్కడ ఉన్న ఉపమానంలో దేవుడు యేసుప్రభు చెప్తున్నాడు ఉపదేశం. బాబు చూడు నాకసే, ఒరే పరిశుద్ధుడా నాకు చూడు, నాకు చూడు. మరి చిన్న కొడుకు లాంటి చిన్న కొడుకు వచ్చే పరిస్థితి చెప్పండి ఈ రోజున్న కొడుకులకి రాకుండునుగాక. ఏమండి అలా వచ్చిందంటే మాత్రం ఏ స్నేహితులైతే కావాలని పారిపోతున్నారో అమ్మ నాన్న వదిలేసి, ఏమండి అవునా, ఏ జట్టుగాలితో పారిపోతున్నారో ఆ జట్టుగాలి ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలేస్తారు. నేను చెప్తున్నాను చాలా సీరియస్గా. ఈరోజు నేను ఎవరితో జట్టు కూడను, ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడను. మా ఫ్యామిలీ కూడా అంటారు, నీకు స్నేహితులు విలువ తెలియదు, ఎవరితో నువ్వు జట్టు కూడవు అంటారు. జట్టు కూడితే లాభం ఏంటి? స్నేహం చేస్తే లాభం ఏంటి? వాటితో స్నేహం చేస్తే నేను బాగుపడతానంటే కష్టం. ఈ రోజుల్లో ఉన్న స్నేహాలు ఈ రోజుల్లో ఉన్న జట్టులు, ఈ రోజుల్లో ఉన్న ప్రేమ బంధాలు ఇవన్నీ కూడా అన్ని వేస్ట్వే. నిజం చెప్తాను చాలా సీరియస్గా. బైబిల్ ఏం చెప్పింది? నీ సహోదరుడు తంత్రగొట్టితనము చేసి నీ కొంప ముంచును అని బైబిల్లో ఉంది. కానీ ఆడినే నమ్ముతారు ఈరోజు చాలామంది. తల్లిని నమ్మరు. 9 నెలలు మోసి, 9 నెలలు కాసి, 9 నెలలు ఆ భారాన్ని భరించి చక్కగా ఆ కన్న ప్రేమ బంధాన్ని తెంచుకొని చక్కగా ఒక బిడ్డకు జన్మనిస్తే ఈ ఆడంగి వెదలు ఏం చేస్తున్నారండి? ఈ జాదుగాలు ప్రయోజకులు అవుతున్నారు, పెద్దలు అవుతున్నారు, చివరికి ఏమవుతున్నారు? అమ్మ వద్దు, నాన్న వద్దు, స్నేహమే ముద్దు. వాళ్ళు తాగుతారు, ఈడు తాగుతాడు, ఆడు ముండ్లకి వెళ్తాడు, వీళ్ళు ముండ్లకి వెళ్తారు. ఇది జీవితం. అది రండి చూపిస్తాను రండి సమాజంలో. అందుకే
ఏమంటే ఈ స్నేహితులన్నా ఇటువంటి ఈ భోగెచ్చలన్నా ఎందుకు దూరం ఉండాలి అంటే ఇది పరిస్థితి. చివరికి చిన్న కుమారుడు ఎప్పుడైనా ఆయన జీవితంలో ఏమంటే పోనీ ఈ ఆస్తిని పట్టుకుని వెళ్ళినప్పుడైనా కనీసం ఎప్పుడైనా జస్ట్ ఒక 5 నిమిషాల ముందైనా ఎప్పుడు అనుకున్నాడా నా లైఫ్ నా జీవితం నా జీవితం ఏమంటే ఇంత ఒంటరి అయిపోతుంది అనుకున్నాడు ఆయన? పాపం అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు చెప్పండి? ఏమంటే ఎందుకు అనుకోలేదు? ఆవేశంలో తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి ఆలోచన రావు. ఇటువంటి ఆలోచన ఒక క్షణం ఆగుదాం, ఈ ఆస్తి పట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం, మరి ఆస్తి అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇవి ఆలోచిస్తే బాగుండు. కానీ చిన్న కొడుకు ఏమండి ఇవేవి ఆలోచించలేదు. చివరికి పందులు తినే పొట్టుతో తన కడుపుని నింపుకున్నాడు అని యేసుక్రీస్తు వారు ఉపమానములోని ఉపదేశాన్ని అక్కడున్న శాస్త్రులకి, పరిశీలకు, అక్కడున్న ప్రజలందరూ చెప్తున్నప్పుడు వాళ్ళు స్టన్ అయి ఆశ్చర్యంగా వింటున్నారు. ఏమండి ఎప్పుడైతే ఆకలి బాధ తెలిసిందో, ఎప్పుడైతే ఆకలి విలువ తెలిసిందో అప్పుడు తనను కనిన తండ్రి గురించి ఆ విలువ అప్పుడు తెలిసింది ఆ చిన్న కొడుక్కి. అంటున్నాడు, అయ్యో నేను పరలోకమునకును నా తండ్రికి విరోధముగా నేను పాపము చేశాను అని. ఏమండి విలువ తెలిసిన తర్వాత పశ్చాత్తాపం ప్రారంభమైంది. విలువ తెలిసిన తర్వాత అయ్యో నేను చెప్పండి నా తండ్రికి, నా కుటుంబానికి, నా అన్నయ్యకు నేను దూరం అయిపోయానే అప్పుడు తెలిసింది. ఏమండి ఎప్పుడైతే కడుపు మండుతుందో, ఎప్పుడైతే రూపాయి కూడా జోబులో లేదో, ఎప్పుడైతే ఒక అనాథగా మారిపోయాడో, ఎప్పుడైతే ముందు వెనక లేని ఒక ఏమీ లేని, ఎవరూ లేని ఒంటరోడైపోయాడో, ఆ ఒంటరితనములో అర్థమవుతుంది ఒక తండ్రి యొక్క ప్రేమతత్వం. ఆ చిన్న కొడుకుని కనిన తన శరీర సంబంధమైన నాన్న యొక్క విలువ ఆ చిన్న కొడుకుకి, తప్పిపోయిన కొడుకుకి అప్పుడు ఆ విలువేంటో అర్థమవుతుంది, ఆ విలువేంటో తెలుస్తుంది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను పరలోకమునకు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి వినండి తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు నాకు యోగ్యుని కాదు అని నేను వెళ్ళి నా తండ్రి కాలు పట్టుకొని, నా తండ్రి పాదాలు పట్టుకొని నిన్ను బ్రతిమలాడుతాను, నా తప్పును తెలుసుకున్నాను కనుక నా తప్పును ఒప్పుకుంటానని ఆ చిన్న కొడుకు ఆస్తి ఎప్పుడైతే చల్లారిపోయిందో, ఆస్తి ఎప్పుడైతే ఆవిరైపోయిందో, ఆకలి బాధ ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో అప్పుడు తన తండ్రి విలువేంటో ఆ చిన్న కొడుకు తెలుసుకున్నాడు. అప్పుడు ఆ చిన్న కొడుకు వెంటనే తండ్రి దగ్గర పరిగెత్తుకుని ఎక్కడ దూరదేశం, ఎన్ని రోజులయ్యిందో అక్కడ రావడానికి, ఎంత కష్టపడ్డాడో పాపం ఆకలితో నడిచి ఆకలి తట్టుకోలేక నీరసించిపోయి, సొమ్మసిల్లిపోయి, బలహీన పడిపోయి ఎలా వచ్చాడు నాకు అర్థం అవట్లేదండి. పాపం ఎంత దూరదేశం బైబిల్లో ఉంది. దూరదేశం వెళ్ళిన ఆ చిన్న కుమారుడు ఎలా వచ్చాడు, ఎన్ని రోజులు పట్టిందో నాన్న దగ్గరికి వచ్చేసరికి. అయినా వినండి, ఆ విలువను ఎప్పుడైతే తెలుసుకున్నాడో తండ్రి ప్రేమ అంటే ఏంటో అర్థమైపోయిందండి. ఆ తండ్రి విలువ అంటే ఎప్పుడో తెలుసుకున్నాడో, ఆ తండ్రి యొక్క ఆస్తిని ఇవ్వగానే ఆయన ప్రేమతత్వం ఏంటో ఆ చిన్న కొడుకు, తప్పిపోయిన కొడుక్కి అర్థమైపోయింది. అవే మనసులో పెట్టుకున్నాడు, నేను ఎలాగైనా నా తండ్రి పాదాలు పట్టుకోవాలి, నేను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, నేను చేసిన తప్పును ఒప్పుకోవాలని పరిగెత్తుకుని ఆ దేశం నుండి తన తండ్రి ఇంటికి మళ్ళీ వచ్చేసరికి ఆ చిన్న కొడుకు అంత దూరం ఉంటుండగా ఈ తండ్రి నా చిన్న కొడుకు వస్తున్నాడని, ఈ తండ్రి కూడా కొడుకు రాకముందే ఈ తండ్రి పరిగెత్తి వెళ్ళి ఆ చిన్న కొడుకుని కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని, కుమారుడా క్షేమమా అన్నాడండి. ఏటండి తండ్రి ప్రేమ! చిన్న కుమారుడు నేను చేసిన తప్పు అని తెలిసి కూడా తండ్రి ఏం చేశాడండి?
క్షమించాడు. చిన్న కుమారుడు చేసింది పాపమే అని తెలిసి కూడా ఆ తండ్రి ఏం చేశాడండి? క్షమించి తన ప్రేమను చూపించాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. ఏమనుకున్నాడు తెలుసా? తప్పిపోయిన నా చిన్న కొడుకు మరలా నాకు దొరికాడు, నా ఇంటికి వచ్చాడని ఏంటి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడన్న ఆశతో ఏమండి సంతోషంతో పండుగ చేశాడు ఇంట్లో తండ్రి. ఏం చేశాడు? పండుగ. వినండి, పండుగ చేశాడు తండ్రి. పెద్ద ఆవును కోసాడు, 10 మందిని పిలిపించాడు. ఏమండి మంచి ఫంక్షన్లా చేశాడు, కార్యం చేశాడు ఇంట్లో. తన పెద్ద కొడుకు వచ్చాడు తిరుగులోకి. తండ్రి నువ్వు అలా చేస్తే ఒప్పుకోను నేను, నువ్వు ఆస్తినిస్తే ఆ ఆస్తిని పట్టుకొని చిన్న కొడుకు అంటే తమ్ముడు వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయినోడు మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తావా? ఇది ఎక్కడ న్యాయం అంటే ఒక మాట అన్నాడు తండ్రి. నాయన వినండి, నాయన నీవు నాతో ఎప్పుడూనూ ఉంటావు, ఎప్పుడు నాతో ఉంటావు నువ్వు. కానీ చిన్న కుమారుడు తెలుసో తెలియకో ఆవేశంతోనూ ఆలోచన లేకో దూరం వెళ్ళిపోయాడు, పాపం చేశాడు, తప్పు చేశాడు, తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన కొడుకు తిరిగి మరలా వచ్చాడు. తప్పిపోయినది నాకు దొరికిందని ఆ సంతోషంతో నేను ఫంక్షన్ చేస్తాను నాయన, మరి నువ్వేమనుకో అన్నాడు. ఏంటంటే ప్రేమ, ఆ కన్న తండ్రి ప్రేమ మీరు ఆలోచించండి. ఏమండి ఆ కన్న తండ్రి ప్రేమ మీరు ఆలోచించండి ఈరోజు. ఇప్పుడు ఈ ఉపమానాన్ని శాస్త్రులకి పరిస్థితులు చెప్పగానే ఏమర్థమైంది తెలుసా వాళ్ళకి? అమ్మ బాబోయ్, అందుకనే యేసుక్రీస్తు వారు పాపులకు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. పాపులను కూడా రక్షించడానికి యేసయ్య వచ్చాడు. భూమి మీద పాపి అనేవారు ఎవ్వరూ ఉండకుండా ఉండడానికే ఆయన కల్లువరి సిలువ ఎక్కాడు. భూమి మీద పాపులు అపరాధులు ఉండకూడదనే ఆలోచనతోనే కల్లువరి సిలువ మీద రక్తాన్ని చిందించాడు. భూమి మీద పాపి కూడా పరిశుద్ధుడుగా మారాలని యేసుక్రీస్తు వారు కల్లువరి సిలువ మీద తన ప్రాణం పెట్టాడు అని చనిపోయాడు. ఎందుకంటే ఒక పాపిని వినండి, ఒక పాపిని కూడా పరిశుద్ధుడిగా మార్చాలని. అందుకే యేసయ్య యేసుప్రభు దగ్గరికి వాక్యం వినడానికి వచ్చిన వారు సుంకరులు ఉన్నారు, పాపులు ఉన్నారు. ఎందుకంటే ఎలాగైనా వారు జీవితాలు మార్చాలి, వారి గుణాలు మార్చాలి, వారి బ్రతుకును మార్చాలి. వారి ప్రవర్తన విధానాన్ని మార్చాలని ఒక మంచి దృక్పథం, ఒక మంచి సంకల్పం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఇప్పుడు సరిపోయిన సమాధానం ఏంటి? ఈయన సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడు. చిచ్చి పాపులతో ఉండడం ఏంటి? ఇసలేనా ఎందుకున్నాడు పాపులతో అంటే ఆ పాపులనే పరిశుద్ధులుగా మార్చాలని యేసుక్రీస్తు వారు అద్దెకి వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అంటే మనలాంటి పాపులను కూడా పవిత్రులుగా మార్చడానికే యేసయ్య ఇదిగోండి ఈ అవతారం ఎత్తాడు. ఆయనకి ఏంటి అవసరం చెప్పండి? అది ఇప్పుడు అర్థమైపోయిందా? అంటే తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని జీవిత వృత్తాంతం ఎందుకు చెప్పాడు అంటే పాపపు రోగముతో ఉండిన వారికి వైద్యుడు ఎంత అవసరమో ఈరోజు నేను కూడా సుంకరులకు పాపులకు వైద్యుడిగా ఉండడం చాలా అవసరం. అందుకే వారి మధ్య ఉన్నాను, వారితో ఉన్నాను, వారితో కలిసి భోజనం చేస్తున్నాను. మీరు నోరులో మూసుకొని ఉండండి. అది మ్యాటర్. ఇది ఉపమానం పూర్తి అయిపోయింది. వచ్చే వారం ఇందులో ఒక్కొక్క పాయింట్ మనం చాలా జాగ్రత్తగా వివరిస్తాను, విభజిస్తాను. వచ్చే వారం నుండి ఈ వచనాల్లో ఒక సత్యవాక్యాన్ని మీకు నేను ప్రకటిస్తాను. ప్రార్థన చేసుకుందాం.